కొన్ని సాంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు ఆ గ్రామంలో అందరూ నేటికి రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ప్రకృతి నుండి సేకరించిన పూలతో సాంప్రదాయబద్ధంగా రంగులను తయారు చేసి హోలీ పండుగ జరుపుకుంటారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామస్తులందరూ సాంప్రదాయబద్ధంగా ప్రకృతి నుండి సేకరించిన రకరకాల పూలతో తయారు చేసిన రంగులతోనే గత కొన్ని సంవత్సరాలుగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. మార్కెట్‌లో దొరికే వివిధ రంగుల రసాయనాలకు దూరంగా ఉంటున్నారు. మోదుగు పూలు, గోగి పూలు హోలీ పండుగ మాసంలో అడవిలో చెట్ల నిండా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు సేకరించి రంగులు చేసుకుంటున్నారు. గోగులు పూలతో మా గోవర్ధనగిరి అందమే కాదు గ్రామంలో ఎన్నో లాభాలు మా ఉన్నాయి. పూర్వీకుల నుంచి పెద్దల వరకు ఇప్పటి చిన్న పిల్లల వరకు గోగు అంటే ఒక ప్రకృతి. ఆ ప్రకృతి అందాలు చేసుకోనికి మేము చిన్నప్పుడు మా తరంలో గోగు తెంపుకొచ్చి దాన్ని దంచి సీసల ఒక 2-3 రోజుల ముందు మాగబెట్టి న్యాచురల్గా కాకుండా మన ప్రకృతిని సంధాయించుకుంటూ దాన్ని మేము రంగులు పూసుకుంటూ మరీ సాంప్రదాయ ప్రకారంగా గోవు గురించి చెప్పడం జరుగుతుంది. కావున కలరకు పోకుండా వాటిని మన సాంప్రదాయ పూర్వీకుల నుంచి గోగు వచ్చిన అందాన్ని దాని రసాయాన్ని కెమికల్ కాకుండా ఒక పూర్వీకుల పద్ధతి ప్రకారంగా మేము గోగు పువ్వును చేసుకుంటూ హోలీ పండుగ చేసుకోవడం జరుగుతుంది. మాది గోవర్ధనగిరి. మేము చిన్నప్పటి సంది గోగు మంచిగా తెంపుకొచ్చి రోట్లేసి దంచి మంచిగా పెట్టి మేము మంచిగా రోకలు పడుతుంది దంచి పిండుకొని ఓలేని ఆడుకొని మేము అంతా ఆరోగ్యం చేసినాం. ఇప్పటి పిల్లలు ఇప్పుడు కోడిగుడ్లు అంటే ఇప్పుడు వాయిల్ అంటే ఇప్పుడు ఇది పెండ అంటే ఇవన్నీ చేస్తారు, కళ్ళరు చేస్తారు. అందు గురించి ఇప్పుడు ఈ పిల్లలకు మేము కూడా చెప్తున్నాం. ఇక్కడ కార్యక్రమాలు ఇప్పుడు మనకు ఎందుకంటే ముందు నడిచే గోగు లెక్క చేయాలని మేము చెప్పుకుంటున్నాం. చెప్పుకున్నా కానీ మనకు ఇంటలేరు ఈ పిల్లలు. ఇప్పటి పిల్లలు ఇంటలేరు. అందుకనే ఇప్పుడు మళ్ళీ గోగు తెచ్చి ఇక్కడ నేను ఓట్లేసి దంచి చెప్తున్నాను. వాళ్ళు అంటారు కదా, నాకు ఎరకలేదు.